గణపతయే నమః. ఈ త్ర్యక్షర గణపతి, త్ర్యక్షర అంటే 3 అక్షరములతో కూడినదై అని అనర్థం వస్తుంది. అంటే ఆ ఊ ఇం, దీన్నే ఓం అని అంటాం అన్నమాట. ఈ ఓంకారానికి ప్రతిరూపుడైన, ఈ ఓంకార ఉద్భవానికి కారకుడైన త్ర్యక్షర గణపతిని నేను నమస్కరిస్తున్నాను. ఈ త్ర్యక్షర గణపతి ఆరాధన వల్ల కలిగే విషయం ఏంటంటే ఉత్పన్న శక్తి, అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే క్రియేటివ్నెస్ అని అంటాం కదా, అది ప్రయోగాత్మకంగా కొత్త విషయములని గురించి తెలుసుకోదలిచిన లేదా కనిపెట్టదలిచిన అలాంటి విద్యార్థులకి, సైంటిస్టులకి ఈ గణపతి యొక్క ఆరాధన చాలా దోహదపడుతుంది. ఈ త్ర్యక్షర గణపతి చిత్తా నక్షత్రం వారికి శీఘ్రంగా సిద్ధిస్తారు. అలాగే ఈ త్ర్యక్షర గణపతి యొక్క ఆరాధన చేయదలిచిన వారు చిత్తా నక్షత్రం రోజు చేస్తే ఇంకా మంచిది. ఇది కర్ణాటకలో తిరుమకుడుల్ అని ఒక ఊర్లో నర్సీపూర్ అనే దగ్గరలో ఉంది. ఇది ఈ గణపతి యొక్క ఆలయం. ఈ గణపతి యొక్క ధ్యాన శ్లోకం గజేంద్రవదనం సాక్షాత్ చలత్కర్ణసు చామరం హేమవర్ణం చతుర్బాహుం పాశాంకుశధరం వరం స్వదంతం దక్షిణే హస్తే సవ్యే త్వామ్రఫల తథా పుష్కరే మోదకంచైవ ధారయంత మనుస్మరేత్. ఈ గణపతిని ప్రార్థిస్తూ చెప్పేది ఏంటంటే అనుస్మరేత్, సాక్షాత్ అనుస్మరేత్, ప్రత్యక్షంగా నిరంతరం ప్రార్థిస్తున్నాను. ఎవరిని అంటే గజేంద్రవదనం, ఏనుగు ముఖం కలిగిన గణపతిని. కర్ణసు చామరం, చెవులు ఎప్పుడూ కదులుతూ ఉంటాయట. చలత్ కర్ణసు చామరం అని అంటారు. చలత్ అంటే కదులుతూ ఉండడం, కర్ణసు చామరం అంటే విసిని కర్ర అని మన వాడుక భాషలో చెప్పుకోవచ్చు. అలాగా కదులుతూ ఉంటాయట. హేమవర్ణం, హేమవర్ణంలో కూడిన చతుర్బాహుం, 4 భుజాలతో కలిసిన పాశము అంకుశంతో వరద హస్తంతో కూడిన, ఒక చేత్తో స్వదంతాన్ని పట్టుకుని ఇంకొక చేత్తో పరిపక్వత చెందిన ఆమ్రఫలాన్ని పెట్టుకుని పుష్కరేణ మోదకం, అంటే పుష్కరే అంటే తొండము, తొండము యందు మోదకాన్ని ధరించిన వాడైన ధారయంతం అనుస్మరే, ధరించిన వాడైన ఆ గజేంద్రుణ్ణి త్ర్యక్షర గణపతిని నేను నమస్కరిస్తున్నాను. ఈ త్ర్యక్షర గణపతిని ప్రార్థించేటప్పుడు